యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులు అడిగారు, ప్రభువా ఇది ఎలా సాధ్యమైంది? ఆ దురాత్మ నీవు ఆజ్ఞాపించటంతోనే ఎలా అతనిలో నుండి వెళ్ళిపోయింది అని అడగగానే ప్రభువారు అన్నారు, ఇలాంటివి వదిలిపోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి అని చెప్పారు. అంటే ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే మీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న దుష్ట శక్తులపైన, దురాత్మ శక్తులపైన మీకు అధికారాన్ని ఇస్తుంది. మీరు నోరు తెరిచి గద్దిస్తే అవి పారిపోతాయి. ఎప్పుడు? ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. అలా కాకుండా ఆషామాషా ప్రార్థన చేస్తున్నాం బ్రదర్ అంటే అవి కొంత మట్టుకే పనిచేస్తాయి. మీ శక్తిని పెంచాలి. ఎందుకంటే దురాత్మల్లో కూడా మీ శక్తికి మించిన దురాత్మలు ఉంటాయి. సమస్యలు కూడా మీ శక్తికి మించిన సమస్యలు ఉంటాయి. వాటిని లోపర్చుకోవాలి అంటే, వాటిపైన మీకు జయం రావాలంటే ఖచ్చితంగా మీ శక్తి పెరగాలా లేదా? మీ శక్తిని మీరు పెంచుకోవాలి. ఎలా ఇది సాధ్యం అంటే ఉపవాసం ఏం చేస్తుందంటే మీకు శక్తినిస్తుంది. దేని మీద శక్తినిస్తుంది? దురాత్మలను లోపర్చుకునే శక్తినిస్తుంది. దురాత్మలను జయించే శక్తినిచ్చేది ఉపవాస ప్రార్థన. అది సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. దైవజనులు మొంగమూరి దేవదాసయ్య గారు ఆయన చెప్పిన సలహా ఏంటంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ దృష్టి ఎలా ఉండాలంటే మీ దృష్టి కేవలము దేవునిపైనే ఉంచాలి. ఎలాగంటే మీరు ఫోటో తీయించుకుంటున్నప్పుడు కెమెరా లెన్స్ వైపు ఏ విధంగా అయితే చూస్తూ ఉంటారో అదే విధంగా మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ దృష్టి అంతా నిదానించి ప్రభు వైపే చూస్తూ ఉండాలి. అలా మీరు చేయగలిగితే మీ ఉపవాస ప్రార్థనకి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది అని చెప్పారు. ఉపవాసం అంటే అర్థం ఏంటండి? సింపుల్గా దేవునికి నీకు మధ్య ఏది రాకుండా చూసుకోవటం. అంటే దేవునికి నువ్వు దగ్గరగా ఉండటం. ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండడం. దేవునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. ఆకలైనా, దప్పికైనా, ధనమైన, కష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా ఇవన్నీ నీకు ఆయనకు మధ్యకు రాకూడదు. అవి మధ్యకు వస్తున్నాయి అంటే నీ ఉపవాస ప్రార్థనకు భంగం కలిగినట్లు అర్థం. ఫోటో తీస్తున్నప్పుడు ఏ విధంగా అయితే నువ్వు కెమెరా లెన్స్ వైపే చూసి చాలా చక్కగా నీటుగా రావాలి ఫోటో అని చూస్తావో, అదేవిధంగా దేవుని దృష్టి నీ మీద పడాలి అంటే నీ దృష్టి అంతా దేవుని మీదే ఉండాలి. అలా నువ్వు చేయగలిగితే నీ ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. దేవదాసయ్య గారు ఏం చెప్తారంటే, మీరు ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఉదయమున 5 గంటలకే లేవాలి. లేచి శుభ్రంగా స్నానం చేయాలి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మీరు ఉపవాసం చేయాలి. అంతేగాని 3 గంటలకు ముగించేసి అయిపోయింది అనుకోకూడదు. ఆత్రమాత్రంగా ఉపవాసాన్ని ముగించకూడదు. వైద్యశాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, మీరు ఉపవాసం చేస్తే మీకు మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఉపవాసం చేస్తున్నప్పుడు ఉపవాసం రోజు మినిమం 18 గంటలు ఉపవాసం ఉండేటట్లుగా చూసుకోండి అని చెప్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఉన్న జీవక్రియ కోల్పోయిన టిష్యూస్ని, కోల్పోయిన వాటన్నిటిని రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థ లేదా మన కండర వ్యవస్థ ఇవన్నీ కూడా కోల్పోయిన శక్తిని రిపేర్ చేసుకొని మళ్ళీ పునరుద్ధరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఉపవాసం ఉంటే వారానికి ఒకసారి ఉన్నా సరే 18 గంటలు ఉండేటట్లుగా చూసుకోండి అని చెప్తూ ఉంటారు. 18 గంటలు మనం ఖాళీగా ఉండాలి. అంటే మన ప్రాణాత్మ దేహాలకు ఏ పని పెట్టకుండా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి. మీకు ఆకలేస్తే వాటర్ తీసుకోండి, తప్పేం కాదు. కానీ ఖచ్చితంగా మాత్రం 18 గంటలు ఉండేటట్లుగా మీరు చూసుకోగలిగితే ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అది మీకు మేలు చేస్తుంది. అయితే ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, రహస్యంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. మనం ఎంత రహస్యంగా ఉంటామో అంత దేవునికి దగ్గరగా ఉంటామో అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. మనలో చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు అటు ఇటు ఆ ఊరు ఈ ఊరు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉంటారు, డ్యూటీలకి వెళ్తూ ఉంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు, వారితో వీరితో బాతాకాని చెప్తూ ఉంటారు, మాటలు చెప్తూ ఉంటారు, న్యూస్ పేపర్లు చూస్తూ ఉంటారు.
యూట్యూబ్లో దీంట్లో వచ్చే న్యూస్లు చదువుతూ ఉంటారు, లేటెస్ట్ అప్డేట్లు ఏంటో చూస్తూ ఉంటారు. మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాంటివి ఏవి చేయకూడదు. ఇలా చేస్తే దేవునికి మీకు మధ్య ఉన్న కనెక్షన్ కట్ అయిపోయింది, సిగ్నల్ కట్ అయిపోయింది. అంటే మీరు లోకంతో ఎంత సంబంధం పెంచుకుంటారో అంతగా దేవునితో సంబంధాన్ని మీరు కోల్పోతారు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరు ఏ వ్యాపకాలు పెట్టుకోకూడదు, న్యూస్ కూడా చదవకూడదు. ఎందుకంటే అవి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. అసలు ఉపవాస ప్రార్థన అంటే ఒక వ్రత దినం. వ్రతం చేసేవారు ఏ విధంగా అయితే మౌనంగా ఉంటారో, వ్రతం చేసేవారు ఏ విధంగా అయితే మడిగట్టుకుంటారో, వ్రతం చేసేవారు ఏ విధంగా అయితే అన్ని విషయాలకు దూరంగా ఉంటారో, ఉపవాసం చేసేవారు కూడా అన్ని విషయాల్లో దూరంగా ఉండాలి. మితంగా కాదు, దూరంగా ఉండాలి. మనం ఎంత రహస్యంగా ఉంటామో అంతగా దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వడం ప్రారంభిస్తాడు. నెంబర్ 2, మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం ఇతరులకు అస్సలు కనపడకూడదు, వారికి కనపరుచుకోకూడదు. మనం ఉపవాసం ఉన్నామన్న సంగతి నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. ప్రక్క వారికి చెప్పకూడదు నేను ఉపవాసం ఉంటున్నాను అని. ఒకవేళ నీకేమైనా డిస్టర్బెన్స్ అవుద్ది వారి వలన అన్నప్పుడు వారికి నెమ్మదిగా చెప్పాలి, బాబు నేను ఈరోజు ఉపవాసం కాబట్టి ఉపవాస ప్రార్థన వ్రత దినాన్ని పాటిస్తున్నాను కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు కాల్ చేయకు, నాకు మెసేజ్ పెట్టకు అని చెప్పాలి. మనుషులకైతే చెప్పి దూరంగా ఉంటారు, కానీ మొబైల్కి మనం దూరంగా ఉండం. మొబైల్ నువ్వు చెప్పినా చెప్పకపోయినా అదేం చేస్తుంది తెలుసా? నోటిఫికేషన్స్తో పిలుస్తూ ఉంటుంది, కాల్ చేస్తుంది, మెసేజ్లు చేస్తుంది. ఇక నువ్వు మనుషులు చేయకపోయినా సరే ఆటోమేటిక్ నోటిఫికేషన్స్ నీకు వస్తూనే ఉంటాయి. ఈ పీరియడ్ ఏదైతే ఉందో మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు సాధ్యమైనంత వరకు మొబైల్కి దూరంగా ఉండాలి. ఏదైనా వర్క్ ఉంటే దేవునికి సంబంధించినవి తప్ప నిన్ను డిస్టర్బ్ చేసేది ఏది కూడా దేవునికి నీకు మధ్యలో రాకూడదు. ఏ నోటిఫికేషన్ కూడా రాకూడదు, ఏ ఆలోచన కూడా రాకూడదు. అలా వచ్చిందంటే నీ దృష్టి ఏమైపోయింది? కెమెరా లెన్స్ వైపు చూస్తే ఫోటో చక్కగా నీట్గా వస్తుంది. అలా కాకుండా నువ్వు కెమెరా వైపు కాకుండా మనుషుల వైపు, గాలి వైపు, వారి వైపు, ఈరు వైపు చూస్తున్నావు అనుకోండి, మెల్లకన్నులాగా గోబగుడ్డులాగా ఎలా పడతాయి నీ కళ్ళు. కాబట్టి దేవుని మీద నువ్వు దృష్టి పెడితే నీకు వచ్చే ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం, ఆయన మీద దృష్టి పెట్టి ఉండడం. మూడవది ఏంటంటే మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా మనం ఆత్మచేత నడిపింపబడుతూ ఉండాలి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే శరీరం బలహీనమైనది, శరీరం కోరుకుంటుంది, ఆకలేస్తుంది, కొంచెంసేపు న్యూస్ చూద్దాం, కొంచెంసేపు మాట్లాడదాం, ఈ ఆకలి మర్చిపోవడం కోసం ఏదైనా కబుర్లు చెప్దాం, ఏదైనా తిందాం, ఏదైనా తాగుదాం అని ఈ బలహీనమైన శరీరం నిన్ను పురుగొల్పుతూ ఉంటుంది. అయితే ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది? ప్రభువుకు దగ్గరగా ఉండాలని. ఆత్మ చేత నడిపింపబడుతూ ఉంటే నీకు ఆకలి కానీ, దప్పిక కానీ, వేరే కోరికలు కానీ, వ్యాపకాలు కానీ గుర్తురావు. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం చేశారు, మీ అందరికి తెలుసు. రాయబడిన మాట ఏంటంటే ఆయన ఆత్మ చేత నడిపింపబడ్డాడు అని రాయబడి ఉంటుంది. ఆయన మృగాల మధ్య అరణ్యంలో ఉపవాసం చేశాడు. ఆయన ఎవరి చేత నడిపింపబడ్డాడంటే ఆత్మ చేత నడిపింపబడ్డాడు. మనం ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మనం ఎప్పుడైతే మన మంచి ఉద్దేశాలు కలిగి రహస్యంగా ఉండాలని అనుకుంటామో ఆత్మదేవుడు వచ్చి నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. అయితే ఆత్మదేవుని చేత నడిపింపబడుతున్నప్పుడు ఆయన నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీ మధ్యకు వచ్చాడని నువ్వు గుర్తించగలిగితే, ఆత్మ ప్రేరణ కనుక నీకుంటే ఇంకా ఆయన ప్రార్థనలో నిన్ను ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు. నీ ఇష్టమైన ప్రార్థన కాదు, నీకు నచ్చినట్లుగా కాదు, ఆయన చిత్తానుసారముగా నడిపించడం ప్రారంభిస్తాడు. నువ్వేవేవో రాసుకుంటావు, ఆ ప్రార్థన ఈ ప్రార్థన అవి ఇవి అని ఏవేవో తీసుకొచ్చి ముందు పెట్టుకుంటావు. ఆ పాయింట్లు ఏవి ఆయన టచ్ చేయడు. ఆయన నీ మధ్య నీతో ఉన్నాడని నువ్వు గుర్తెరిగినప్పుడు వెంటనే నువ్వేం చేయాలి తెలుసా? ఆయనను స్తుతించడం ప్రారంభించాలి. ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, అవసరమైతే పాటలు కూడా పాడాలి. ఆయనను గణపరిచే పాటలు, ఆయనను స్తుతించే పాటలు, ఆయన ఆరాధించే పాటలు హృదయమార మనసారా ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ నువ్వు ఆరాధన చేస్తూ ఉండాలి. అవసరమైతే నీ చేతులెత్తి 2 చేతులు అల్లాడిస్తూ ఆరాధన చేయాలి. హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. మోకాళ్ళ మీద నుండి నువ్వు గంతులేసుకుంటూ కూడా ఆరాధన చేయొచ్చు.
ఆయన నీతో ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే ఎస్, నీ ఆరాధన అద్భుతంగా కొనసాగిద్ది. నీ ఉపవాసానికి ప్రతిఫలం వస్తుంది. చాలామంది ఉపవాస ప్రార్థన ముగింపు ఎలా చేస్తారు తెలుసా? ఏమి పొందుకోకుండానే మోకాళ్ళ నుంచి పైకి లేచేస్తారు. ఎందుకంటే వారు ఆత్మతో నడిపించబడుతున్నారని, వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి మధ్య ఉన్నాడన్న సత్యాన్ని వారు గ్రహించరు. అందుకే ఉపవాస ప్రార్థన అంతా చేస్తారు, మోకాళ్ళ నుంచి లేచేటప్పుడు అవిశ్వాసంతో లేస్తారు. అందుకే వారి ఉపవాస ప్రార్థనకి ఫలితాలు రావు. ఆయన నీ మధ్య ఉన్నాడు, నీతో ఉన్నాడని నువ్వు గుర్తించగలిగితే విశ్వసిస్తావు. విశ్వసిస్తే ప్రతిఫలాన్ని తప్పక పొందుకుంటావు. మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు మనతోనే ఉన్నాడు అని తలంచుకోవాలి. రెండవది, ఆయనని ఎదుట ఉన్నాడని తలంచుకోవాలి. మూడవది, నీవు చేస్తున్న ప్రార్థన ఆయన వింటున్నాడని తలంచుకోవాలి. నాలుగవది, ఆయన నిన్ను బలపరచడానికి వచ్చాడని తలంచుకోవాలి. ఐదవది, నిన్ను ఆయన పరిశుద్ధపరచడానికి లేదా శుద్ధీకరించడానికి వచ్చాడని తలంచుకోవాలి. ఆరవది, నీ వాగ్దానాలని నెరవేర్చడానికి ఆయన వచ్చాడని తలంచుకోవాలి. ఆయన నేనున్నాను అన్న రుజువు కోసం నీ మధ్యకు వచ్చి ఉన్నాడన్న సంగతి నువ్వు గుర్తించాలి. ఇంకా చెప్పాలంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను బట్టి మనం పరీక్షించుకుంటూ పాపపు ఒప్పుదల చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నీ మధ్య ఉన్నాడు. ఆయనను స్తుతించావు, ఆరాధించావు, గణపరిచావు. ఈ ఉపవాస ప్రార్థనలో ఇంకొక మెట్టును నువ్వు ఎక్కుతూ నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి. 10 ఆజ్ఞలే పాపాలని మనం అనుకుంటాము. మీకు ఒక విషయం చెప్పనా? దేవుడు మీకు ఇచ్చిన ప్రతి రిసోర్స్ను మీరు వ్యర్థముగా ఖర్చు చేయటం కూడా పాపమే. అజాగ్రత్త ఒక పాపం. ఉదాహరణకి మీరు మీ వీధిలో ఉన్న కొలాయి తిప్పారు, నీళ్లు పట్టుకొని వచ్చేసారు. దానికి ఒక లీకేజ్ ఉంది, నీళ్లు కుండపోతగా పోతా ఉన్నాయి. ఎవ్వరు పట్టించుకోకుండా అలా వదిలిపెట్టేశారు. అజాగ్రత్త. దేవుడిచ్చిన రిసోర్స్ వాటర్ ఏంటి? దేవుడు మనకిచ్చిన రిసోర్స్, దానిని వ్యర్థంగా ఖర్చు చేస్తే అది అజాగ్రత్త పాపం. మనం చాలా మట్టుకు ఏమనుకుంటామంటే వ్యభిచారం పాపం అన్నాడు కాబట్టి నేను వ్యభిచారం చేయట్లేదండి, దొంగతనం పాపం కాబట్టి నేను దొంగతనం చేయట్లేదండి. 10 ఆజ్ఞలు మెయిన్ పాయింట్స్ రాశారు. వాటితో పాటు ఇంకా నువ్వు ఒప్పుకోవాల్సినవి ఏమైనా అంటే, నువ్వు చేయకూడనివి ఏమైనా చేసి ఉన్నావేమో వాటిని ఒప్పుకోవాలి. అందరూ అనుకుంటారు దేవుడు చేయొద్దన్నాడు కదా, చేయకపోవట్లేదు, మంచిది. కానీ చేయవలసినవి కూడా కొన్ని చెప్పాడు కదా, అవి చేయకపోవటం కూడా పాపమే, వాటిని కూడా ఒప్పుకోవాలి. 10 ఆజ్ఞల్లో ఉన్న వాటిలో ఏమైనా తప్పిపోతే అవి ఒప్పుకోవాలి. దేవుడిచ్చిన పనులు చేయకపోతే అవి ఒప్పుకోవాలి. చేయవలసినవి చేయకపోయినా పాపమే కాబట్టి అవి కూడా ఒప్పుకోవాలి. రెండవది, తలంపుల వలన, మాటల వలన, క్రియల వలన, మన ప్రయత్నం వలన ఏమైనా పాపాలు జరుగుతాయి. చాలాసార్లు మీరు దారి నడిచి వెళ్తూ ఉంటారు, చీమలు ఎదురొస్తాయి, వాటిని మనం చూసుకోకుండా తొక్కుతాం, అవి చచ్చిపోతాయి. అవి నోరు లేని జీవులు కదా. మనుషులు అయితే చెప్తారు బాబు సైడ్కి వెళ్ళని, వెహికల్ అయితే చెప్పిద్ది, హార్న్ కొట్టిద్ది. చిన్న జీవులు, వాటికి చెప్పడం చేత కాదు, అసలు వాటికి నోరే లేదు, అవి ఎలా చెప్తాయి? వాటి విషయమై కూడా మనం ఒప్పుకోవాలి. అయ్యా చిన్నదే కదా అని నేను వదిలిపెట్టట్లేదు, నేను ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు కదా. నేను లేచిన దగ్గర నుండి పండుకునే వరకు కూడా నాకు తెలియని పాపాలు ఎన్నో చేస్తున్నాను ప్రభువా, ఇవన్నీ ఒప్పుకోవాలి. కొన్నిసార్లు మనం దేవుని మీద విసుక్కుంటాం, సనుక్కుంటాం, ఆ విషయమై కూడా క్షమించమని ఒప్పుకోవాలి. వారు విసుక్కొని, సనుక్కొని, గొనుక్కొని ఆకుల వలె అరణ్యంలో రాలిపోయారు. మనం అలా ఉండకూడదు. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఒప్పుకోవాలి. ఎప్పుడైనా నువ్వు విసుక్కున్నావా? విసుక్కొని ఉంటావు, ఖచ్చితంగా విసుక్కుంటావు. నువ్వు అబద్ధాలు చెప్పినంత మాత్రం ఆకాశం అందున్న దేవుడు వినకుండా లేడు. కాబట్టి ఆయన చెవులున్నవాడు సమస్తాన్ని వింటా ఉన్నాడు. చాలాసార్లు నువ్వు విసుక్కున్నావు, నేను విసుక్కున్నాం, మనందరం విసుక్కున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో ఇలాంటి చిన్నవి ఒప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే దేవుడిచ్చిన వస్తువులను అజాగ్రత్తగా వాడుకోవటం. దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగం పాటు నెల శాలరీ ఇస్తున్నాడు. ఆ శాలరీని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? దుర్వ్యసనాలకు ఉపయోగిస్తున్నావా? అది పాపం. మంచివాడికి ఉపయోగించినంత మాత్రాన అది పాపం కాదు, కానీ చెడ్డవాట్లకు ఉపయోగిస్తే పాపం. హద్దు పద్దు లేకుండా వాటిని వాడేస్తున్నావా? అది జాగ్రత్త, అది అజాగ్రత్త పాపం. ఇంకో విషయం చెప్పనానండి, ఈ భూమి మీద దేవుడు పశువులను, పక్షులను, సమస్తాన్ని సృష్టించి దేవుడు మన ముందు పెట్టాడు కదా, దాన్ని ఏలమని చెప్పాడు కదా, మీరందరూ ఎరుగుదురు కదా. అంటే ఏంటండి అర్థం?
మనిషికి బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడు. వాటిని పోషించే బాధ్యత కూడా మనిషిదే. సాటి మనిషిని ఆదరించడం ఒక ఎత్తు అయితే, జంతువులను, పశువులను, పక్షులను ఆదరించడం కూడా మనిషి బాధ్యత. దేవుడు వాటిని వేలమని చెప్పాడు. ఆదిలో మనుషుడు అన్ని జంతువులతో, పక్షులతో కలిసి తిరిగేవాడు. మనిషి వాటిని నిర్లక్ష్యం చేయటం బట్టి అవి చూడండి, మనుషులను చూడగానే పారిపోతూ ఉంటాయి. పశువులను, పక్షులను ఆదరించకపోవటం కూడా పాపమే. ఒకవేళ నీ ఎదురుగా కొన్ని పిచ్చుకలు వచ్చాయి, వాటికి ఆహారం పెడతా ఉంటాను, నీళ్లు పెడతా ఉంటాను. కొన్ని పావురాలు వస్తాయి, కొన్ని పిచ్చుకలు వస్తాయి, కొత్త కొత్త రకాలైన పక్షులు నా దగ్గరకు వస్తూ ఉంటాయి. వాటిని ఒక్కదాన్ని కూడా నేను సాధుపరచలేకపోయాను పెట్టడం వల్ల కూడా. అంటే గమనించాలి, అవి మన దగ్గరకు వస్తున్నాయి అంటే గుర్తుపెట్టుకోవాలి, అవి ఆకలేసి వస్తాయి. వాటిని ఆదరించాల్సిన బాధ్యత కూడా మనదే. అది దేవుడు మనకిచ్చాడు. మనం ఏం చేస్తామో తెలుసా? నిర్లక్ష్యం చేస్తాము. కాబట్టి అలాంటి పాపాలు ఒప్పుకొని ఇక్కడ నుంచి వాటిని పునరుద్ధరించుకోవాలి. అజాగ్రత్తగా నీళ్లను వ్యర్థపరచడం, నీ ఆహారాన్ని వ్యర్థపరచడం కూడా పాపమే. కుండకు చిల్లుబడింది, ఆ కుండను మీరు చిల్లుబడిన కుండ అలానే వదిలేసి నీళ్లు కారిపోతా ఉన్నాయి, అది కూడా పాపమే. జాగ్రత్త, అది దేవుడిచ్చిన రిసోర్స్. దేవుడిచ్చిన శరీరమును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం కూడా పాపమే. బ్రదర్, అసలు మీరు ఏం చెప్తున్నారు అని కూడా మీరు అనుకుంటారు. ఇది చాలా సున్నితమైనవి. మనం జనరల్ ప్రార్థనలు ఇవన్నీ ఒప్పుకోము. నా పాపాలు క్షమించు, నా దోషాలు క్షమించు, నా ప్రార్థనలు క్షమించు, నన్ను హిసోపుతో కడుగు, హిమం కంటే తెల్లగా మార్చు అని చెప్పి వెళ్ళిపోతాం. అంటే లోతైన సత్యాలు మనం గ్రహించం. ఉపవాస ప్రార్థనలు ఇలాంటి చిన్న చిన్నవి ఒప్పుకోవాలి. ఏంటంటే మీ అరిపాదములను కూడా శుభ్రపరచుకోవాలి. అంటే ఈ దేహము దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని మనం ఏం చేస్తాం? నీటుగా పెట్టుకోకపోతే పాపం. చాలామంది ఎక్కువ రోజులు ఉపవాసం ఉండి శరీరాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. అది కూడా పాపమే ఒక రకంగా చెప్పాలంటే. సారాయి తాగటం, సిగరెట్ తాగడం ద్వారా మనిషి తన శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాడు అని అంటారు. లోతుగా మనం అన్వేషణ చేస్తే సరైన ఆహారం తీసుకోకపోవడం ద్వారా కూడా మనిషి శరీరం రోగాల పాలవుతుంది. దాని ద్వారా కూడా శరీరం నాశనం అయిపోతుంది. ప్రభు ఏమన్నారు? ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నదన్నాడు. మరి ఈ దేహాన్ని శుభ్రంగా కడుక్కోవటం, నీట్గా ఉంచుకోవటం, దానికి మంచి ఆహారం ఇవ్వటం, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వటం, మంచి డైట్ ఇవ్వటం చాలా మంచిది. కాబట్టి మీరు ఉపవాసం ముగించినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏది పడితే తినకూడదు. ఓ చక్కని మజ్జిగ, లేదంటే ఓ చక్కని నిమ్మరసం, ఒక పానీయం, ఒక జ్యూసు ఇలాంటివి తీసుకోవాలి. కానీ ఒకేసారి బిర్యానీ వేయకూడదు. దాంట్లో జాగ్రత్త. మన శరీరాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యం మన చేతుల్లోనే. మధ్యన సత్యనారాయణ చెప్తాడు. అంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం కూడా పాపమే. జాగ్రత్త. అది లోతైన మర్మం గ్రహించాలి. ఇంకా నీ పరులు, నీ చుట్టుపక్కల ఉన్న చాలామంది ఉంటారు కదా, వారిని ఏదో ఒక రకంగా ఒక మాట ద్వారా అటో ఇటో తోలనాడు ఉంటావు. అవి కూడా ఒప్పుకోవాలి. ఇతరులకు చేయవలసిన ఉపకారాలు చేయకపోవటం. చాలామంది మనం ఏం చేస్తాం తెలుసా? నా మట్టుకు నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, నా మట్టుకు నేను నీతిమంతుడిగా ఉంటున్నాను, నా మట్టుకు నేను సంపాదించుకుంటున్నాను, నా మట్టుకు నేను తింటున్నాను, ఇంతవరకు బాగానే ఉంది. అలాంటప్పుడు నేను నీతిమంతుడిని కదా అని వారికి వారే తీర్పు తీర్చుకుంటారు. అయితే బైబిల్ ఏమని చెప్తుందంటే, యెషయా గ్రంథం 58వ అధ్యాయం మనం క్షుణ్ణంగా చదివితే అసలు ఉపవాసం అంటే ఏంటంటే ఆకలి కొనిన వాడికి ఆహారం పెట్టడం, దాహం వేసిన వాడికి నీళ్లు ఇవ్వటం, వస్త్రహీనులను చూస్తే వాడికి వస్త్రాలు ఇవ్వటం, అనారోగ్యంతో ఎవడైనా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం. ఇంకో విషయం చెప్పనండి, మీకు ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి నా ఆరోగ్యం బాగలేదు, నా కొరకు ప్రార్థించండి అని చెప్పినప్పుడు మీరు చేయకపోవడం కూడా పాపమే. మీ దగ్గరికి ఎందుకు వచ్చింది ఆ ప్రేయర్ రిక్వెస్ట్? ఆత్మ ప్రేరణతో మీకు పంపబడిన ప్రేయర్ రిక్వెస్ట్ను నిర్లక్ష్యం చేయడం కూడా పాపమే. వాళ్ళు ఏమైనా గంటల గంటల ప్రార్థన చేయమంటున్నారా? 2 నిమిషాలు. యాకోబు గారు ఏమన్నారు? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాయడలా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. సమూయేలు గారు ఏమన్నాడు? మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అవుతానన్నాడు. అందుకే ఇలాంటి పాపాలు ఏమన్నా ఉంటే, లోతైన పాపాలు ఇవన్నీ మనకు తెలియకుండా చేస్తాం. కాబట్టి ఇవన్నీ ఒప్పుకోవాలి. 6వది, ఈ ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనం కొంతసేపు వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించడం వల్ల దేవుడు మనతో మాట్లాడతాడు. ఎక్కడున్నాడు ఆయన? మనతోనే ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను, బైబిల్ చదువు అంటాడు. ఎందుకంటే దేవుడు తన మాటలన్నిటినీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో రాసి పెట్టాడు. కొత్తగా నీతో మాట్లాడేది ఏం లేదు. ఈ బైబిల్ చదివితే
అనేకమైన విషయాలు నీకు బోధపడేలాగా మాట్లాడతాడు, కొత్తగా మాట్లాడతాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చదివితే, వారు ఒక జాము సేపు యెహోవా ధర్మశాస్త్రమును చదువుతూ ఉన్నారట. ఒక జాము సేపు వారు పాపాలను ఒప్పుకుంటూ ఉన్నారట. మరొక జాము సేపు వారు పితరుల పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేశారు. ఒక జామంత వాక్యాన్ని ధ్యానం చేశారు. ధ్యానం చేస్తే ఏం జరుగుతుందయ్యా అంటే, దేవుడు మీతో మాట్లాడతాడు. ఉపవాస ప్రార్థనలో ఏ విషయాలైతే నువ్వు దేవుని సన్నిధి తీసుకొచ్చి ఎత్తిపెట్టావో ఆ విషయముల కొరకై దేవుడు నీతో మాట్లాడతాడు. ఇప్పుడు ప్రార్థన చేసినంతసేపు నువ్వు స్తుతులు చెప్పావు, పాపాలు ఒప్పుకున్నావు, ఆయన ఇచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు, నీ మనవులన్నీ కూడా ఆయనకు తెలియజేశావు. ఇప్పుడు నీ ప్రార్థన అయిపోయింది అంటే నువ్వు మాట్లాడటం అయిపోయింది. ఆయన మాట్లాడాలని కోరుకున్నప్పుడు ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. అందుకోసం నువ్వు ఎంతసేపు ప్రార్థన చేశావో అంతసేపు వాక్యం చదవాలి. చదివితే ఆయన నీతో మాట్లాడతాడు. ఇది 6వది. 7వది ఏంటంటే ప్రార్థనాపూర్వకముగా ఉండాలి. ఉపవాస ప్రార్థన రోజు కంప్లీట్ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. మన హృదయము దేవుణ్ణి స్తుతిస్తూ, మన హృదయము దేవుణ్ణి ఆరాధన చేస్తూ, మన హృదయము ఎప్పుడు కూడా ఆయనను ప్రార్థనాపూర్వకంగా సేవిస్తూ ఉండాలి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు మనం చదివితే, ప్రవక్త అయిన ఇర్మియా తన గ్రంథములో రాసిన విధముగా యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతుంటోనే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనను బట్టి మీకు విడుదల వస్తుంది అన్న విషయాన్ని ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథములో దానియేలు చదవగానే ఏం చేశాడో తెలుసా? అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. దానియేలు ఏ విషయం పట్ల ప్రార్థనాపూర్వకంగా ఉన్నాడు? యెరూషలేము 70 సంవత్సరాలు పాడుదిబ్బగా ఉన్నది, దాని విడుదల కొరకు అతడు ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టుకొని ఉన్నాడు. ఒకరోజు 2 రోజులు కాదు, రాయబడిన మాట 21 రోజు కనిపెట్టుకొని ఉన్నాడు. తర్వాత దేవుడు దూతను పంపాడు, మాట్లాడాడు, విడుదల పొందుకున్నారు. అంటే ఎప్పుడు కూడా మనం ఉపవాసం ఉంటున్నప్పుడు ప్రార్థనాపూర్వకముగా ఉండాలి. 8వది, మనం ఎప్పుడు కూడా చూడండి, ఉపవాసం ఉంటున్నప్పుడు దుఃఖముఖులై ఉండకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. మనలో చాలామంది తప్పుగా అనుకునే ఒక నినాదం ఏంటంటే దుఃఖపడాలి, ఏడవాలి అని. మీ ముఖాలు దుఃఖంగా, నీరసంగా, జిడ్డుగా, బలహీనంగా, నీరసంగా ఊగిపోతూ సాగిపోతూ ఉన్నట్లుగా ఎదుటివారికి మీరు కనబడకూడదు. అలా మీరు కనబడినట్లయితే మీ ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటారు. మీరు 3 పూట్ల ఆహారం తీసుకున్నప్పుడు ఏ విధమైన శక్తి కలిగి ఉంటారో అలాంటి శక్తిని ప్రదర్శిస్తూ ఉండాలి. అసలు ఆ మాటకు వస్తే ఉపవాసం ఉన్నప్పుడు మీరు మీ ప్రార్థనా గదిని దాటి బయటికి రాకూడదు. ఉపవాసం అండి అని చెప్పేసి 24 గంటలు నువ్వు షాపింగ్ చేస్తా ఉంటే శోధించబడతావు, జాగ్రత్త. శోధనలు ఎదురైతే జాగ్రత్త. ముసలమ్మ ముచ్చట్లు చెప్తా ఉంటే శోధనలు వస్తాయి, సాతానుగాడు దాడి చేస్తాడు. అర్థమవుతుందా? అందుకే ఉపవాసం ఉన్నప్పుడు షాపింగ్ల దగ్గరికి, కూరగాయల మార్కెట్ దగ్గరికి, అక్కడికి వెళ్ళకూడదు. ముందు రోజే అన్ని తెచ్చిపెట్టుకోవాలి. 9వది, మనుషులకు కనబడవలనని అస్సలు నువ్వు ఉపవాసం చేయకూడదు. ఎందుకంటే మనుషులెవ్వరూ నీకు ప్రతిఫలాన్ని ఇవ్వరు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ దేవుడు లేదా నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. నీ తలకు నూనె పెట్టుకోవాలి, శుభ్రంగా, ఫేసు డ్రై అయిపోకుండా, దుఃఖంగా కనపడకుండా చక్కగా 5 గంటలకి లేచి శుభ్రంగా స్నానం చేసి తలకు నూనె పెట్టుకోవాలి. 6 గంటలకి నీ యొక్క ఉపవాసం ప్రారంభమైతే సాయంత్రం 6 గంటలకు నువ్వు ముగించాలి. ముఖం కడుక్కోవడం అంటే పాపాలన్నీ కడిగేసుకోవాలి, ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. నీ ప్రార్థన స్టార్టింగ్ నూనెతో ఉండాలి, ముగింపు నిమ్మరసంతో ఉండాలి. నూనె పరిశుద్ధాత్మ. నీ తలకు నూనె పెట్టుకోవడం అంటే పరిశుద్ధాత్మను ధరించటం.
ఉపవాస ప్రార్థన స్టార్టింగ్ ఎంత ఘనముగా ప్రారంభిస్తావో ముగింపు కూడా అంతే ఘనముగా ముగించాలి. అలా కాకుండా ఉపవాస ప్రార్థన స్టార్టింగ్లో ఇక వైభవంగా స్టార్ట్ చేసి ముగింపు నీరసంగా ముగిస్తే అలాంటి ఉపవాస ప్రార్థనలు బలహీనంగా ఉంటాయి. మీరు శరీర సంబంధమైన ఉపవాసాలు చేస్తే మీకు నిట్టూర్పులు మిగులుతాయి. కానీ ఆత్మ సంబంధమైన ఉపవాస ప్రార్థన మీరు చేసి చూడండి. ఆత్మ సంబంధమైన ఉపవాసము మీకు సమస్త నిధులను సమకూర్చే ఉపవాసం. మీరు ఏదైతే దేవుని సన్నిధికి తీసుకురావాలనుకుంటున్నారో అవన్నీ మర్చిపోండి. ఎందుకంటే ఆయన హృదయాలోచనను ఎరిగినవాడు అని రాయబడి ఉంది. ఉపవాసం చేసి ఆయన సన్నిధిలో మీరు కనపడితే చాలు, మీ ధ్యాస మీ దృష్టి అంతా ఆయన మీద మీరు నిలబెడితే చాలు, మీ హృదయంలో ఏమున్నదో సమస్తం ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తారో తెలుసా? మీ కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, శోధనలు, దుఃఖాలు, అనారోగ్యాలు అవన్నీ కూడా తీసేస్తూనే ఉంటాడు. ఏవి ఉంచడు. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, మీ శరీరానికి వచ్చిన రోగం శాశ్వత కాలం మీతోనే ఉండదు. మీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న దురాత్మలు, దుష్టశక్తులు సదాకాలం ఎల్లాకాలం మీ కుటుంబంలోనే తిష్టవేసి ఉండలేవు. ఎందుకంటే మీరు ఉపవాస ప్రార్థన చేస్తుండగా అవి పారిపోవటం ప్రారంభిస్తూ ఉంటాయి. మీ జీవితంలోకి వచ్చే ఏ కష్టం కూడా మీతో పాటు శాశ్వత కాలం ఉండదు. ఆ కష్టంలోనే మీరు మరణించరు, ఆ దుఃఖంలోనే మీరు సమాధి చేయబడరు. అవి ఏ విధంగా అయితే మీ ఇంట్లోకి, మీ కుటుంబంలోకి, మీ జీవితంలోకి వచ్చాయో మీరు ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ఆత్మ సంబంధమైన విషయాలు కనిపెట్టుకొని ఉండండి. అవన్నీ కట్టకట్టుకొని ఒకే దారిలో మీ కుటుంబంలోకి, మీ ఇంట్లోకి, మీ జీవితంలోకి ప్రవేశించి ఉండవచ్చు. కానీ మీరు ఉపవాస ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేయండి. మీరు ప్రార్థన చేస్తుండగానే 7 దారుల్లో అవి చెదరగొట్టబడి పారిపోతూనే ఉంటాయి. నమ్ము, ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, 10 విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. మొదటిది ఏంటంటే, మీరు ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఉదయాన్నే 5 గంటలకు లేవాలి, స్నానం చేయాలి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనలో గడపాలి. రెండవది, ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు దేవునికి మధ్య మరేది అడ్డుగా లేకుండా చూసుకోవాలి. అంటే నీ ప్రార్థన రహస్యంగా ఉండేలాగా చూసుకోవాలి. మూడవది, నీవు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఆత్మచేత నడిపింపబడుతూ ఉండాలి. అంటే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. నాలుగవది, ప్రభువు మన మధ్య ఉన్నాడు కాబట్టి ఆయన మన మధ్య ఉన్నాడన్న సంగతిని మర్చిపోకుండా ఆయన ఉన్నాడని ఎరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఐదవది, దేవుడిచ్చిన ఆజ్ఞలను పరీక్షించుకుంటూ వాటిలో ఏమైనా తప్పిపోయి ఉన్నామేమో లేదో చూసుకుంటూ మన పాపాలను చిన్నవి మొదలుకొని పెద్దవి వరకు సమస్త పాపాలను ఒప్పుకుంటూ ఉండాలి. ఆరవది, దేవుని వాక్యము కొంతసేపు ధ్యానిస్తూ ఉండాలి. ఏడవది, మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎనిమిదవది, మన ముఖము దుఃఖముఖములై ఉండకుండా చూసుకోవాలి. తొమ్మిదవది, మనం మనుషులకు కనపడకుండా జాగ్రత్త పడాలి. పదవది, మన పొరపాట్లు, మన సదుపాయాలు, మనం ప్రార్థించవలసిన అంశాలు సమస్తాన్ని కూడా వదిలిపెట్టి వీటన్నిటిని మర్చిపోయి దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా గడపాలి. ఈ 10 విషయాల్లో కూడా నువ్వు జాగరూకుడవై ఉన్నట్లయితే ప్రభువు నీ ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలాన్ని తప్పక ఇస్తాడు. రండి, కలిసి నాతో ప్రార్థించండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నా కుటుంబంలో, నా జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మ, కష్టం, నష్టం, వ్యాధి, బాధ అన్నీ తొలగిపోవాలని ఆశపడుతున్నారు. మీరు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహాదేవుడా, మీకు స్తోత్రములు ప్రభువా. ఈరోజు మాతో 10 విషయాలు మాట్లాడావు నాయనా. ఈ 10 విషయాల్లో మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండి కనిపెట్టుకోవాలి. పరిశుద్ధుడా, మా బిడ్డలందరైతే ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారో మా బిడ్డలు తప్పక నిశ్చయముగా ప్రతిఫలాన్ని పొందుకొందురుగాక. ఎందరైతే ఉపవాస ప్రార్థన ఉండలేకపోతున్నాము అని నాయన బాధపడుతున్నారో యేసు నామమున ఉపవాస ప్రార్థన ఆత్మతో మీరు నింపండి. ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చే ప్రతి ప్రతిఫలాన్ని మా బిడ్డలు పొందుకొందురుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రభువా 30దంతలు, 60దంతలు, 100 ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.